అపోస్తులుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. అపోస్తులుడైనటువంటి పౌలు గారు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమన్నానంటే, మనం పాపంతో పోరాడేటువంటి విషయంలో ఇంకా రక్తము కారునంతగా దాన్ని మనం ఎదిరించలేదు అనంటే దానికి ఇంకా మనము ఇంకా లోబడి ఉన్నామని దానికి అర్థం వస్తాం. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము పాపంతో ఎంతగా పోరాడాలి, ఎంతగా పోరాడి దాన్ని జయించాలి అని అంటే లేఖనం సెలవిస్తూ ఉంది. రక్తము కారునంతగా అంటే ప్రాణం పెట్టునంతగా, ప్రాణం పోయిన పర్వాలేదు కానీ పాపంతో రాజీ పడేటువంటి జీవితము మనకు అవసరం లేదు. పాపంతో రాజీ పడినటువంటి జీవితాన్ని మనం అనుసరించాలనేసి పౌలు గారు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగే 12వ అధ్యాయం 2వ వచనంలో ఆయన అంటా ఉన్నాడు, సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపము. ఈ లోకంలో సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపములు అనేకములుగా ఉన్నవి. అయితే నీవు నేను ప్రతి పాపమునకు సులువుగా లోబడిపోతా ఉన్నామేమో. ఒకవేళ పాపం మనల్ని ప్రేరేపించినప్పుడు పాపానికి మనము దాసులముగా, పాపానికి మనము బానిసలంగా మారిపోతున్నామేమో ఒకవేళ. అయితే నీవు నేను పాపానికి దాసులంగా ఉన్నామా, సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపానికి మనము లోబడుతా ఉన్నామా, లేకుంటే దాన్ని ఎదిరించి మనము ప్రభు కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా, ప్రత్యక్షత కలిగినటువంటి వ్యక్తిగా నీవు నేను ఆయన కొరకు నిలబడగలుగుతున్నామా? వాక్యపు లేఖన భాగంలో మనం చూసినట్లయితే, వాక్యపు వెలుగులో మనం కనుక చూడగలిగినట్లయితే, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 13, 14 వచనాల్లో చూసినట్లయితే ఇక్కడ బిలాము బోధనను గురించి బోధింపబడతా ఉన్నది. బిలాము బోధన ఏంటిది? బిలాము ఏమని బోధిస్తా ఉన్నాడు? ఇశ్రాయేలులకు ఉరియడం అని చెప్పేసి బాలాకునకు ఒక బోధన నేర్పిస్తా ఉన్నాడు. ఏమని నేర్పిస్తా ఉన్నాడని చూస్తే, వారి స్త్రీలను పంపించి వారు విగ్రహార్పితమైనటువంటి భోజనాలను పెట్టండి, అలాగనే వ్యభిచారం చేయండి వారితో, అలాగనే రకరకాలైనటువంటి దేవునికి విరోధమైనటువంటి బోధనలను బిలాము గారు నేర్పిస్తా ఉన్నారు. బిలాము గారు ఇట్టి బోధనను నేర్పించి ఇశ్రాయేలులకు పాపాన్ని ఆపాదిస్తున్నట్టు మనం చూస్తా ఉన్నాము. అయితే బిలాము బోధనలు బోధించేవారు, బిలాము బోధనలు పాటించేవారు, బిలాము యొక్క వైఖరిని అనుసరించేవారు మనలో ఎవరైనా ఉన్నారేమో, మన సంఘంలో ఉన్నారేమో, మన సమాజంలో ఉన్నారేమో. అట్టి వారు ఉంటే దాని వలన ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు. కానీ నీవు నేను పాపములో పడిపోయి దేవునికి దూరస్తులుగా, దేవునికి విరోధంగా జీవిస్తా ఉన్నామేమో. ఒకవేళ మనము అటువాయిగా ఉన్నట్లయితే ఒకసారి వాక్య వెలుగులో మనము సరి చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాము. అయితే ఇక్కడ లేఖనము మరొక భాగం ఇలా జ్ఞాపకం చేస్తా ఉన్నది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 32వ వచనము. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము. వెలిగింపబడిన మీదట, ఎవరైతే వెలిగింపబడినటువంటి వ్యక్తిగా ఉన్నారో, ఎవరైతే వెలిగించబడినటువంటి దీపముగా ఉన్నారో, ఎవరైతే వాక్యము చేత, దేవుని చేత, దేవుని ఆత్మ చేత వెలిగింపబడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే శ్రమలు వస్తాయి, వారికి మాత్రమే శోధనలు వస్తాయి. అయితే వెలుగుతున్నటువంటి దీపము గాలి వచ్చినప్పుడు ఆరిపోవడానికి, లేకుంటే గాలి దాన్ని ఆర్పివేయడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ వెలగనటువంటి దీపంలో నూనె ఉండవచ్చు, వత్తి ఉండవచ్చు, అయినప్పటికీ అది వెలగకపోతే దానికి ఎంత గాలి విసిరినా అది ఆరిపోయే అవకాశము లేదు. ఎందుకంటే అది వెలగడం లేదు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, నువ్వు ఎలుగుతున్నటువంటి దీపముగా ఉన్నట్లయితే, నువ్వు మండుతున్నటువంటి దీపముగా ఉన్నట్లయితే, నిన్ను ఆర్పడానికి సాతానుడు 1,000,000 ప్రయత్నాలు చేస్తా ఉంటాడు. అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ నిన్ను ఆర్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కనుక నువ్వు ఆ శ్రమలు వచ్చినప్పుడు, ఆ శోధన వచ్చినప్పుడు, ఆ కష్టం వచ్చినప్పుడు నువ్వు ప్రభువు కృప మీద ఆనుకొని, ప్రభువు మీద నీ యొక్క విశ్వాసాన్ని కేంద్రీకృతం చేయగలిగినట్లయితే నువ్వు ఆరిపోవు. కొన్ని దీపాలు నూనె ఉంటుంది, వత్తి ఉంటుంది, వెలుగుతూ ఉంటుంది, కానీ తనలో నుండి సరైనటువంటి కాంతి బయటికి రాదు. ఎందుకు రాదట అని మనం చూడగలిగినట్లయితే, దానికి ప్రొటెక్షన్ కోసం పెట్టినటువంటి ఆ యొక్క గాజు ఒకటి ఉంటుంది. ఆ గాజు ఏదైతే ఉందో, ఆ గాజు ఫ్రేమ్ అది మసి పట్టిపోయి దానిలో ఉన్నటువంటి ఆ యొక్క కాంతి కిరణాలు బయటికి రాకుండా చేస్తుంది. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, నువ్వు వెలుగుతా ఉన్నట్టు ఉండవచ్చు, నువ్వు వెలుగుతా ఉన్నట్టు కనబడవచ్చు, నువ్వు వెలుగుతా ఉన్నట్టు నీలో నువ్వు
భ్రమసిపోవచ్చు, కానీ నీలో ఉన్నటువంటి కాంతి సరైనటువంటి విధంలో, సరైనటువంటి విధానంలో అది బయటికి వచ్చి అది కాంతిని చూపించలేకపోతే, అనేకులకు వెలుగును చూపించలేకపోతే, నువ్వు ఎంతసేపు వెలిగినా నీ మసి పట్టిపోయినటువంటి ఆ యొక్క గ్లాస్ తో నువ్వు ప్రకాశించలేవు. కనుక నువ్వు సరైనటువంటి క్రమంలో ప్రకాశించేటువంటి వ్యక్తిగా ఉండాలనేసి యొక్క ప్రత్యేకమైనటువంటి సందర్భంలో జ్ఞాపకం చేస్తా ఉన్నాము. అయితే లేఖనం ఏమనంటా గుర్తు చేస్తా ఉందని చూస్తే, అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడినటువంటి గొప్ప పోరాటము పోరాడితిరి. అయితే ఇక్కడ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో భక్తుడైనటువంటి పౌలు గారు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, మనము పోరాడున్నది శరీరులతో కాదు, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో మనము పోరాడుతూ ఉన్నది. లేకుంటే మనము పోరాడేటువంటిది పోరాటము ఎవరితో పోరాడుతూ ఉన్నాము? ఎవరితో మన యొక్క పోరాటము? మనుషులతో కాదు. మనుషులతో మనం పోరాడినట్లయితే, మనుషులు పోరాటం చేయడానికి వస్తున్నప్పుడు మనకు కనబడతారు. మనుషులు మనకు పోరాడుతున్నట్టు లేకుంటే మనతో పోరాడటానికి వచ్చేటప్పుడు వారిని మనం ఎదుర్కోగలము. కానీ మనము పోరాడుతూ ఉన్నది ఈ లోక సంబంధమైనటువంటి మనుషులతో కాదు, కానీ ఈ లోక సంబంధమైనటువంటి ఎవరితోనూ కాదు, కానీ ఎవరితో పోరాడుతూ ఉన్నామట? ఆకాశ మండలమందు ఉన్నటువంటి దురాత్మల సమూహంతో పోరాడుతా ఉన్నాము. ఒకరిద్దరితో కాదు, ఒక దురాత్మతో కాదు, గొప్ప సమూహంతో నీ పోరాటము. నీ గొప్ప సమూహంతో పోరాటం చేసేటువంటి నీవు ఎటువంటి విధంగా ఉండాలి? ఎటువంటి సిద్ధపాటును కలిగి ఉండాలి? ఎటువంటి ప్రార్థన జీవితము, ఎటువంటి వాక్య ధ్యానము, వాక్యముతో నీవు వెలిగింపబడినటువంటి ఆ దివ్యగా మండుచు ప్రకాశిస్తున్నటువంటి ఒక గొప్ప జ్యోతిగా నువ్వు ప్రజ్వలిస్తూ ఉండాలి. అప్పుడు కానీ సాతాను నువ్వు ఎదుర్కొనలేవు. నువ్వు అరకొర ప్రార్థనతో సాతాను ఎదుర్కోలేవు. కొద్ది గొప్ప వాక్య జ్ఞానంతో సాతాను నువ్వు ఎదుర్కొనలేవు. కానీ దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది. లేఖనం ఎవరు సెలవిస్తా ఉందని మనం కనుక చూడగలిగినట్లయితే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఈ రీతిగా జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అయితే మీరు పోరాడున్నది ఎవరితోనట? దురాత్మల సమూహముతో. 12వ వచనం, 6వ అధ్యాయం 12వ వచనం, ఎలా అనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధము లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు, సమస్తము నెరవేర్చిన వారి నిలబడుటకు శక్తిమంతులగునట్టు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఎలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని, నీతి అను మై వరకు తొడుగుకొని, పాదములకు సమాధాన సువార్తములనైన సిద్ధ మనసును తొడుగుకొని నిలవబడి, ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్చుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణను శిరస్త్రణము దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకునడి. దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గమును నువ్వు ధరించుకోనలేకపోతే, దేవుడు వాక్యం ద్వారా బోధిస్తున్నటువంటి దేవుని లేఖనము మనకు ఏదైతే బయలుపరుస్తా ఉన్నదో అది కనుక మన జీవితంలో లేకుండా మనం సాతానుని ఎదుర్కొనలేము. సాతానుడు డైరెక్ట్ గా నీ మీదికి రాడు. సాతానుడు ఆ యొక్క కొమ్ములు వేసుకొని లేకుంటే భీకరమైనటువంటి స్వరూపం కలిగి నీ ముందు నిలబడకపోవచ్చు. కానీ సాతానుడు అది కూడా ఆత్మ అయి ఉన్నాడు కనుక వాడు ఎవరిలో ఒకరిని ఏర్పాటు చేసుకొని, ఎవరిలో ఒకరి ద్వారా మనల్ని డిస్టర్బ్ చేయడానికి, ఎవరో ఒకరి ద్వారా నీ ఆత్మీయతకు భంగం కలిగించడానికి, నీ ప్రార్థన జీవితాన్ని పాడు చేయడానికి, నీ భక్తి జీవితాన్ని పాడు చేయడానికి సాతానుడు ఎవరిలో ఒకరిలో దూరి నిన్ను గలిబిలి చేయవచ్చు. కనుక వాడిని నువ్వు ఎదుర్కోవాలంటే నీలో ప్రార్థన జీవితము, వాక్య ధ్యానము, దేవుడిచ్చేటువంటి ఆ సర్వాంగ కవచము, దేవుడిచ్చే వాక్యం అనేటువంటి ఆ యొక్క ఆత్మ ఖడ్గాన్ని నువ్వు గనుక ధరించుకోగలిగితే సాతాను నువ్వు ఎదిరించడానికి సామర్థ్యమును తెచ్చుకుంటావని చెప్పేసి ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో జ్ఞాపకం చేస్తా ఉన్నాము. అలాగే లూకా సువార్త 13వ అధ్యాయము 24వ వచనాలను కనుక చూడగలిగినట్లయితే, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. ఇరుకు ద్వారము అనగా క్రీస్తు మార్గము ఇరుకు ద్వారము. ఎలా ఇరుకు ద్వారము అని చూస్తే జాన్ బెన్యన్ గారు ఒక పుస్తకాన్ని రాశారు, ఆ యాత్రికుని ప్రయాణం అనేటువంటి ఆ యొక్క పుస్తకంలో జాన్ బెన్యన్ గారు ఆ యొక్క యాత్రికుడు ఎలా ప్రయాణిస్తా ఉన్నాడని చూస్తే, ప్రతిరోజు అతను చేసేటువంటి ప్రతి పొరపాట్లు, ప్రతి పాపములు అవి గొప్ప మూట వలె అతని భుజాన మీద మోపబడి ఉన్నది, అతని వీపు మీద గొప్ప భారము వలె మోపబడి ఉన్నది. అయితే ఈ జాన్ బెన్యన్ గారు రాసినటువంటి పుస్తకంలో చూసినప్పుడు ఆ యాత్రికుడు ఆ గొప్ప భారాన్ని మోసుకొని ఆయన వెళ్తా ఉన్నప్పుడు
ద్వారంలో పట్ట లేకుండా ఉన్నాడు. ఆ యొక్క మూటలను ఎప్పుడైతే పడేస్తా ఉన్నాడో, లేకుంటే ఆ మూటలు ఎప్పుడైతే పడిపోతా ఉన్నాయో, అప్పుడు మాత్రమే ఆ యాత్రికుడు ఇరుకు ద్వారము గుండా ప్రవేశించడానికి అనువుగా ఉన్నది. కనుక ప్రియమైన వాళ్ళరా, ఈ లోకంలోని నా పాపములు, మనం చేసినటువంటి దుర్నీతి, మనం చేసినటువంటి అక్రమాలు, మనం చేసినటువంటి ప్రతి పాపాలు, అవి గొప్ప మూట వలె మన భుజాల మీద, మన వీపు మీద మోపబడతా ఉన్నది. ఆ పాపపు మూటలను మోసుకొని మనము పరిశుద్ధమైనటువంటి పరలోకంలో, పవిత్రమైనటువంటి ఆ యొక్క దేవుడు, పరిశుద్ధమైన దేవుడు, అలాగే దేవదూతలు ఉండేటువంటి ఆ రాజ్యంలో నీవు నేను ప్రవేశించాలని అంటే మనకున్నటువంటి ఆ యొక్క పాపము మూటను మన భుజాల మీద మోసుకొని అందులోని మనం వెళ్ళలేము. కానీ మనం దాన్ని కింద పడేసి, లేఖనం సెలవిస్తా ఉంది, ప్రయాసపడి భారం మోసుకొని పోతున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. దేవుని యొద్దకు నీవు నేను రాగలిగినట్లయితే ఆయన మనకు విశ్రాంతిని కలుగజేస్తాడు. మన పాప భారం నుండి ఆయన మనల్ని విడిపిస్తాడు. మనకున్నటువంటి ఆ పాపపు మూటను ఆయన తొలగించి ఆ ఇరుకు ద్వారము గుండా ప్రవేశించడానికి ఎలా ప్రవేశించాలో, ఎలా ఆయనను మనం చేరుకోగలమో, ఆయనను ఏ రీతిగా మనము ఆ పరలోకంలో ఎదుర్కోగలమో అది మనకు నేర్పిస్తా ఉన్నది వాక్యం ద్వారా. కనుక ప్రియమైన వాళ్ళరా, నువ్వు ఇరుకు ద్వారం గుండా ప్రవేశించాలనంటే నీకున్నటువంటి ప్రతి పాప శాప భారమును, ప్రతి దోషమును నీవు తొలగించుకొని దేవుని యొద్దకు వచ్చేటువంటి వ్యక్తిగా ఉండాలనేసి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అలాగే ఆదికాండము 32వ అధ్యాయము 28వ వచనంలో యాకోబు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచెను. ఎవరెవరితో పోరాడుతా ఉన్నాడట? మనుషులతో పోరాడుతా ఉన్నాడు, దేవునితో పోరాడుతా ఉన్నాడు. దేవునితోనూ మనుషులతోనూ పోరాడి యాకోబు గెలిచేటటువంటి వ్యక్తిగా మనకు కనబడతా ఉన్నాడు. అయితే ప్రియమైనటువంటి వాళ్ళ, నువ్వు దేవునితో పోరాడి గెలవగలుగుతున్నావా? యాకోబు ఆ యొక్క దేవునితో పోరాడేటప్పుడు, లేకుంటే పెనుగులాడేటువంటి సమయంలో యాకోబుకు దెబ్బ తగిలింది, కాలు కుంటుతా ఉన్నాడు. అయినా పోరాటం ఆపలేదు. కుంటివాడైనటువంటి యాకోబు, లేకుంటే కుంటుతున్నటువంటి యాకోబు దేవునితో పోరాటం చేస్తూ తనకున్నటువంటి పేరును మార్చుకున్నాడు. ఏ పేరట? తనకున్నటువంటి మోసగాడనేటువంటి పేరు, మోసగాడనేటువంటి నిందను మార్చుకున్నాడు. నేను దేవుని సన్నిధానంలో మన మీద ఉన్నటువంటి నిందను మనం తొలగించుకోవాలి, లేకుంటే మనకున్నటువంటి ఆ యొక్క మోసపూరితమైనటువంటి జీవితాన్ని మనం మార్చుకోగలగాలి అనంటే మనము దేవుని సన్నిధిలో మనము పెనుగులాడే అనుభవాన్ని, పోరాడే అనుభవాన్ని నేను కలిగి ఉండాలి. యాకోబు వలె. యాకోబు పోరాడాడు, ఆయనకు ఇశ్రాయేలు అని పేరు పెట్టబడింది. ఇశ్రాయేలు అనగా పోరాడువాడు అని అర్థము. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అయితే ప్రియమైన వాళ్ళరా, నీవు దేవుని సన్నిధానంలో పోరాడగలుగుతున్నావా? దేవుని సన్నిధానంలో నీవు పోరాడలేకపోతే పాపంతో రాజీ పడిపోతున్నావేమో, లోకంతో రాజీ పడిపోతున్నావేమో. ఒకవేళ అటు విధంగా ఉన్నట్లయితే నీవు ఒకసారి వాక్య వెలుగులో నీ జీవితాన్ని నీవు సరిచూసుకోవాల్సిందిగా జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మరొక లేఖనాన్ని చూద్దాము. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక ఆదికాండము 39వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు కనుక చూడగలిగినట్లయితే, యోసేపు పాపము చేసే అవకాశం ఉన్నప్పటికీ పాపము చేయకుండా తప్పించుకొని దూరంగా పారిపోయాడు. పాపము చేసేటువంటి అవకాశము ఎవరు లేరు, ఎవరు చూడడం లేదు. పాపం చేయడానికి బోలెడన్ని ఆ యొక్క అవకాశాలు ఉన్నప్పటికీ ఇతను ఏం చేస్తా ఉన్నాడట? నన్ను దేవుడు చూస్తా ఉన్నాడు. ఎవరు చూడకపోయినా నన్ను దేవుడు చూస్తా ఉన్నాడు. దేవుని దృష్టిలో నుండి నేను తప్పించుకోలేను, దేవుని దృష్టిలో నేను పాపం చేసిన వ్యక్తిగా ఉండకూడదు అని చెప్పేసి యోసేపు పాపం చేయకుండా దూరంగా పారిపోయాడు. తన పై వస్త్రాలను వదిలించుకొని ఆమె చేతులు విడిచిపెట్టి ఆయన దూరంగా పారిపోయాడు. మరి నేను అలా చేయగలుగుతున్నామా? పాపం చేయకుండా పారిపోగలుగుతున్నామా? పాపానికి రాజీ పడిపోతున్నామా? ఒకవేళ మనం అటు విధంగా ఉన్నట్లయితే దయచేసి మనం సరి చేసుకుందాం. వాక్య వెలుగులో మన జీవితాల్లో మనం సరి చేసుకుందాం ప్రియమైన వాళ్ళరా. అయితే మరొక వచనాన్ని చూసినప్పుడు యాకోబు భక్తుడు అంటా ఉన్నాడు. యాకోబు 4వ అధ్యాయము 7వ వచనం, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. నీవు పాపాన్ని ఎదిరించడానికి ఏదేదో చేయవలసిన అవసరం లేదు. కానీ నీవు వాక్యానికి విధేయుడవైతే, వాక్యానికి లోబడగలిగినట్లయితే, వాక్యానికి విధేయత చూపించగలిగినటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే నీవు దేవునికి లోబడినట్లే. నీవు దేవునికి లోబడితే అపవాదిని ఎదిరించినట్లే. నీవు అపవాదిని ఎదిరించడానికి ప్రత్యేకంగా ఏదో చేయవలసిన అవసరం లేదు. కానీ అపవాదిని కనిపించడు, కానీ అపవాది యొక్క కార్యాలు మాత్రం స్పష్టంగా కనబడతా ఉండవి.
కనుక ప్రియమైన వాళ్ళరా, నీవు దేవునికి లోబడి ఉండు. దేవుని నియమం ప్రకారం, ఆయన ఆజ్ఞల ప్రకారం, ఆయన ఆజ్ఞల మార్గంలో నేను నడవగలిగినట్లయితే మనం దేవునికి లోబడి అపవాదిని ఎదిరించే వారంగా, అపవాదిని జయించే వారంగా మనం ఉంటాము. కనుక ప్రియమైన వాళ్ళరా, నీవు అపవాదిని ఎదిరించే వ్యక్తివా, లేకుంటే అపవాది యొక్క మాయలో పడిపోయి దేవునికి దూరస్తుడిగా ఉండేటువంటి వ్యక్తివా? ఒకసారి నీవే జ్ఞాపకం చేసుకుని వాక్య వెలుగులో నా జీవితాన్ని మనం సెర్చ్ చేసుకుందాము. ప్రభు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించును గాక. ఆమెన్. ఈ వాక్యాన్ని దేవుడు మన ఇంటిలో దీవించును గాక. ఆమెన్.